కొద్ది రోజులుగా తీవ్ర ఆరోపణలు సుడిగుండాల్లో చిక్కుకున్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఐన్యూస్ కు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలను కిరణ్ రాయల్ ఖండించారు. అభియోగాలు మోపిన మహిళ గతంలో ఎంతో మందిని మోసం చేసిందని, ఆమెపై వివిధ రాష్ట్రాల్లో చీటింగ్ కేసులు నమోదైనట్టు తెలిపారాయన. గత 15 ఏళ్లుగా జనసేన కోసం, పవన్ కళ్యాణ్ కోసం అహర్నిశలు పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 2 రోజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి పరిస్థితిని వివరిస్తానంటున్న కిరణ్ రాయల్తో ఐన్యూస్ ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారంటూ తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఆరోపణలు అయితే ఖండించారు. తన పైన వైసీపీ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇష్యూలో ట్విస్ట్ ఇస్తూ ఈరోజు మహిళను జైపూర్ సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. ఆమెను జైపూర్ రాజస్థాన్కి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనిపైన మనతో పాటు కిరణ్ రాయల్ ఉన్నారు. ఆయన ఈ అంశం పైన ఏదైతే ఆరోపణల తర్వాత తొలిసారిగా ఆయన స్పందిస్తున్నారు. అలాగే పార్టీ కూడా కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఒక నోటు విడుదల చేసిన నేపథ్యంలో తొలిసారిగా ఆయన దీనిపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి? అంటే మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు, పార్టీ నుంచి ఈ విధంగా ఒక దూరంగా ఉండాలి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటే ఒక నోటు రావడం జరిగింది. మీ మీద ఆరోపణలు ఇదే తొలిసారి రావటం, ఆ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది, మీకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఎట్లా ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వచ్చారు? ఎలా చూడాలి ఈ పరిణామాలన్నీ? సార్, ముందే చెప్పాను సార్, జనసేన పార్టీ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సైనికులు. పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రాకూడదని అవసరం వస్తే నేను రాజీనామా కూడా చేస్తాను. పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను. ఇది వాస్తవం. ఆరోపణలు చేశారు. మా సార్ కూడా విచారించండి, వివరణ ఇవ్వండి అన్నారు. జరుగుతూ ఉంది. నేను ముందే చెప్పా, ఆ అమ్మాయి మంచిది కాదు. ఆ అమ్మాయి అనేక మంది మోసం చేసి వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు, ఆ అమ్మాయి రకరకాల ఫోటోలు పెట్టి చాలా మంది డబ్బులు వసూలు చేసి చెప్పాను. నమ్మలేదు. అమ్మాయి చెప్పింది నమ్ముతారు, వాస్తవం. నేను అమ్మాయిని బ్లేమ్ చేయను. పాప ఆ అమ్మాయిని వాడుకున్నారు వైసీపీ వాళ్ళు. ఆ అమ్మాయికి ఆ విషయం తెలియట్లా. నిన్ను వాడుకున్నారో చెప్తున్నా నేను. ఆ అమ్మాయిని వైసీపీలో వాడుకున్నారు. వైసీపీ వాళ్ళకి ఏమైంది, ఈ ఫోటో కాలింది. ఈ ఫోటో మళ్ళీ చూపిస్తా. అంటే గతంలో మీరు పెట్టిన ఈ పోస్టర్ వల్ల ఇదంతా వచ్చిందంటారా? ఇప్పుడు ఈ పోస్టర్లు మొత్తం అంటిస్తా నేను. తిరుపతి అంతా కొట్టించి ఏం చేస్తారు చేయని, ఏం పీకుతారో చూద్దాం. ఏం చేస్తారు? లేనిపోయిన ఆరోపణలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు అన్ని కోర్టుకి ఇవ్వండి, కోర్టులో చూసుకుంటాం. అవన్నీ ఇంకా తెలుసుకుంటాం. నేను కాదని చెప్తున్నా కూడా లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి నా ఇంట్లోని మాట్లాడి, నా కూతుర్ని మాట్లాడి, ఆమె కొడుకులు మాత్రం భద్రంగా ఉండాలంట, నా కూతురు మాత్రం ఫోటో చూపించాలంట. అంటే నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు సార్. అంటే గత ఎన్నికల ముందు కూడా మీరు చెప్పారు, ఒక మహిళ పైన నా మీద వైసీపీ నేతలు ఏదో కుట్ర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఈ మహిళ ఈమె ఇది ఇప్పటి నుంచి కాదు, 2 సంవత్సరాలు జరుగుతాం బ్లాక్మెయిలింగ్. ₹1 కోటి ఇవ్వాలంట. ఈమె మీద ఇప్పుడు జైపూర్ పోలీస్ స్టేషన్లో 1,40,00,000 మోసం చేసింది. ఒకరిని నా దగ్గర వసూలు చేసి వాడికి ఇవ్వాలనుకుంది. వాడిని కూడా మోసం చేసి తీసుకుంది, నా దగ్గర తీసి వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించింది. దేవుడు ఉన్నాడు సార్. ఆ అమ్మాయి మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. నేను లా గురించి ఎక్కువ మాట్లాడను. బట్ ఆ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు మోసం చేసిందో వాళ్ళు భవిష్యత్తులో ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ అమ్మాయి మీద అనేక వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట, ఆయన నాకు తెలియదు. కానీ జనసేన పార్టీ నా కుటుంబానికి ఇప్పుడు అండగా ఉండింది. ఈరోజు కూడా నా అండగా నా పార్టీ ఉంది. నేను పార్టీకి దూరమైన అని చెప్పి అన్న మనసులో మాత్రం నా గుండెలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే 15 సంవత్సరాలు అంటే 5,472 రోజులు నేను పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అంటే 15 సంవత్సరాలు. ఈ కష్టం ఊరికే పోదు సార్. ఎవరో ఒక మహిళ వచ్చి మాట్లాడేసిందంటే మాత్రం మా వాళ్ళు కూడా నమ్మలేదు. చెప్పాను, ఇంకా 2-3 రోజుల్లో మీరు షాకింగ్ అవాక్కయ్యే విషయాలు కూడా వింటారు. నేను ముందే చెప్పా, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, ఆ అమ్మాయి మీద తిరుగుతారు పోలీసు అంటే చాలామంది నమ్మలా. ఇప్పుడు చెప్తున్నా, ఇంకా 72 గంటల్లో ఇంకా చాలా చూస్తారు అమ్మాయి గురించి. మీరు చెప్పారు 2 రోజుల క్రితమే చెప్పారు, 2 రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారు అన్నారు. సరిగ్గా మీరు చెప్పిన 2వ రోజుకు ఆమెను అరెస్ట్ చేశారు. అంటే మీకు ఖచ్చితంగా ఎట్లా తెలుసు? ఆ మహిళ ఆరోపిస్తుంది ఏంటంటే మీరే చేయించారు అన్నట్టు ఆరోపిస్తుంది. ఏం సార్ సార్, రాష్ట్రాలు దాటిపోయిన లీడర్ అది కాదు. నేను ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తాను, ఆ అమ్మాయికి కూడా తెలుసు. ఆ అమ్మాయి కోసం పోలీసులు తిరుగుతారు సంగతి ఆ అమ్మాయికి కూడా తెలుసు. ఆ అమ్మాయికి తెలిసే నా మీద నింద మోపాలని ప్రయత్నం చేసింది. ఇవంతా ఒక కుట్ర ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిస్టర్ వైరస్ రెడ్డి ఉన్నాడు, భూమన రెడ్డి, ఆ చెంచా బ్యాచ్ చేసింది. ఏం చేస్తారు చేసుకుంటారా? అంటే మీరు ఏమైనా పవన్ కళ్యాణ్తో ఏమైనా ఈ ఘటన తర్వాత ఏమైనా ఆయన మీతో ఏమైనా మాట్లాడారా? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? మీరు సన్నిహితంగా ఉంటారు కదా. 2-3 రోజుల్లో వెళ్ళి కలుస్తా. ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలన్నీ కూడా అమ్మాయికి సంబంధించి పబ్లిక్ ఇస్తా, మీడియాకి వస్తుంది, వెళ్ళి కలుస్తా. ఆ అమ్మాయి ఎలాంటిదో
ఈ ప్రపంచానికే ఈరోజు కొత్త కాదు, చూడండి ముందు ముందు ఆ అమ్మాయి మీద ఎంతమంది బాధితులు బయటకు వస్తారు. ఇంకా ఇది మాత్రం వాస్తవం. కేవలం కొన్ని జనసేన పార్టీలో వీడియో ఆడియోలు రిలీజ్ చేసి చెప్తోంది. దాన్ని ఇవ్వండి, వాస్తవాలు అయితే శిక్ష చూపిస్తా. అప్పుడు ఈరోజు ఏ టెక్నాలజీలు ఉన్నాయి, ఆడియోలు వీడియోలు ఫోటోలు. అమ్మాయి మంచి మంచి ఫోటోలు ఇచ్చింది ఈరోజు నాకు. సో ఒక వాట్సాప్ ఏమనుకోరు కదా, నేను ఎక్కడికి పోయినా వేల మంది నాతో ఫోటోలు తీసుకుంటారు సార్. అది మాత్రం నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆ ఫోటోలన్నీ కూడా అమ్మాయి ఓకే, నా అమ్మాయి ఫోటో తీసుకుందో, మార్ఫింగ్ చేసిందో, పెట్టింది, ఇవన్నీ నేను ఏం మాట్లాడను. ఒకటే చెప్తున్నా, ఆ అమ్మాయి మొత్తం తప్పుడు పనులు చేసింది. మొత్తం కూడా విచారణ జరగబోతుంది. కోర్టులో కేసు వేసి నేను కోర్టుకి వెళ్తున్నా, వాళ్ళ మీద డిఫర్మేషన్ చేస్తున్నాయి 5 కోట్లు. అంటే ఎట్లా చూడాలి? ఈ రోజు ఆమెను అరెస్ట్ చేశారు జైపూర్ సంబంధించి. మీకు తెలుసు ఆమెకు సంబంధించిన కేసు ఏమిటని? ఏదో ఉంది సార్, ఎఫ్ఐఆర్ గారు పంపించినట్టున్నారు. మన వాళ్ళు రాలేదు, అది కాపీ అయితే రాలేదు, తెప్పిస్తున్నాము, వస్తే ఇస్తాము. జైపూర్ సంబంధించి ఆ అమ్మాయి మీద జైపూర్లో, బెంగళూరులో, వైజాగ్లో, విజయవాడలో కేసులు ఉన్నాయంట. ఇదే మరి ఫోన్ కాల్, వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాట్లాడి అబ్బాయిని ట్రాప్ చేసిన సంగతి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, చూద్దాం సార్. ఎట్లా మీకు ఎట్లా పరిచయం ఆమె? ఎందుకు సార్ 50 అడుగులు నా ఇంటికి వచ్చిపోయేది, నా పిల్లకాయలతో ఆడుకునేది, మా ఇంటికి వచ్చిపోయేది, మా ఇంట్లో భోజనం చేసేది. రాఖీ పండుగ వస్తే వాళ్ళ కొడుకు తీసుకు ఇంటికి వచ్చిపోయేది. ఆ చనువుని ఆ అమ్మాయి నన్ను చూసి, అంటే ఆమె సీసీ ఫుటేజ్ ఒకటి రిలీజ్ చేయడం, ఆమె ఇంటికి మీరు మెట్లు ఎక్కి వెళ్ళటం రావడం, ఇవంతా పక్కింట అవన్నీ డబ్బు లావాదేవీలప్పుడు వెళ్ళింది సార్. ఆర్థిక లావాదేవీలప్పుడు వెళ్ళాము, వచ్చేసి అంత అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది మొత్తం కిరణ్ రాయల్ చెప్తున్నారు. అయితే వైసీపీ తనపైన కుట్ర చేసింది, తను ముందుగానే చెప్పాను, ఎన్నికల ముందుగానే తాను చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఆమె వివిధ రాష్ట్రాల్లో కూడా సంబంధించి ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆమెకి కేసులు ఉన్నాయని చెప్పి వీటిపైన పూర్తి వివరాలతో మళ్ళీ కూడా పూర్తి వివరాలన్నీ కూడా వెల్లడిస్తానని కిరణ్ రాయల్ చెప్తున్నారు. ఇది కిరణ్ రాయల్ పైన తాజాగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇస్తున్న వివరణ. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.